లేకపోతే మీరు ఈ రాష్ట్రానికి కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలు 24 సంవత్సరాల మలిదశ పోరాటంలో వచ్చిన ఆ కన్నీళ్లను పన్నీరుగా మార్చి రైతుల కష్టాలు కన్నీళ్లను తుడిచే ప్రయత్నం కేసీఆర్ గారు చేస్తే మీరు ఈరోజు అవన్నీ కూడా అదో పాతాళానికి తొక్కే ప్రయత్నం చేస్తున్నారు. లేకపోతే మరి ఎట్లా వీలవుతుంది చెప్పండి. 39 టీఎంసీల నీళ్లు ఈరోజు బంగాళాఖాతంలో కలుస్తూ ఉన్నాయి. ఇక్కడనేమో మన రిజర్వాయర్లన్నీ ఖాళీ కొండల్లాగా దర్శనం ఇస్తున్నాయి. అంటే దీని అర్థం ఆంధ్ర ప్రాంతంలో ఉండే చంద్రబాబు నాయుడు గారు మీకు ఆదేశాలు ఇచ్చినరా? మీరు చెప్పాలి ఈ విషయం. ఎందుకంటే 2016లో ఉమాభారతి గారు కేంద్ర జలవనరుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో డిండి అదేవిధంగా పాలమూరు రంగారెడ్డిలు ఉండకూడదు అని చెప్పి ఆ రోజు కుట్ర పన్నింది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కాదా? ఆ రోజు కేసీఆర్ గారు వీరోచితంగా విత్ డేటా పోట్లాడితేనే కదా ఆ రోజు మనకు రిలీఫ్ వచ్చింది. ఆ రోజు మరి పాలమూరు రంగారెడ్డి అదేవిధంగా డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్